దిస్ ఇస్ మమత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టూర్ కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో ఏమేం ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను కంప్లీట్ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా టూర్ కి వెళ్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుండొచ్చు. ప్లీజ్ షేర్ చేయండి అండ్ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాగ్ ప్యాకింగ్ లో మనం ఫస్ట్ బ్యాగ్ వీల్స్ ఉండేదే చూస్ చేసుకోవాలి అండ్ అది కొంచెం పెద్దగా ఉండేలా అయితే చూసుకోండి. మన ఫ్యామిలీకి అందరికి ఇందులోనే సరిపోతే చాలా హ్యాపీ. అలాంటి బ్యాగ్ అయితే చూస్ చేసుకోండి. కంపల్సరిగా వీల్స్ ఉండేదే చూస్ చేసుకోండి. ఎందుకంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఒకవేళ కొంచెం డిస్టెన్స్ నడవాల్సి వచ్చినప్పుడు మనం పట్టుకొని వెళ్ళాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. అదే వీల్స్ ఉన్నాయి అనుకోండి, హ్యాపీగా లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. మన చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళే హ్యాపీగా లాక్కుంటూ వస్తారు. అందుకని చెప్పేసి అయితే మనం వీల్స్ ఉన్నాయే కంపల్సరీగా అయితే చూస్ చేసుకోవాలి. ఇంకా చిన్న పిల్లలతో జర్నీ చేసే వాళ్ళు కూడా ఈ బ్యాగ్ పైన మన పిల్లల్ని, చిన్న పిల్లల్ని అంటే ఒక 3-4 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని అయితే కూర్చోపెట్టుకొని కూడా లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకనే మోస్ట్లీ ఇలాంటి బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకటి కొని పెట్టుకుంటే ఎప్పటికైనా మనకైతే పనికొస్తుంది. సెకండ్ వచ్చేసి మనీ క్యారీ చేయడము. మనం ఎక్కువగా లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం వెళ్ళే చోట్ల అన్ని చోట్ల ఏటీఎంస్, ఫోన్ పే, గూగుల్ పే లాంటివి అయితే అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకన్నా మంచిది లిక్విడ్ క్యాష్ ని ఎక్కువగా క్యారీ చేయడం అయితే మంచిది. అలాగే ఏటీఎం మనీతో పాటు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి. మేబీ అక్కడ కొంతమంది ఓన్లీ ఆన్లైన్ అంటారు, కొంతమంది ఓన్లీ క్యాష్ అంటారు. ఎవరు ఏమంటారో మనకు తెలియదు కాబట్టి రెండు సఫిషియెంట్ గా అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకోటి మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం బుక్ చేసుకున్న టికెట్స్ అయితే కంపల్సరీగా ఫస్ట్ బ్యాగ్ లో అయితే పెట్టేసుకోండి. అది కూడా బ్యాగ్ లో పైన సైడ్ మనకు టీసీ రాగానే వెంటనే ఇమీడియట్ గా టీసీ ఇవ్వడానికి అవైలబుల్ గా ఉండే ప్లేస్ లో అయితే పెట్టేసుకోండి. మళ్ళీ లోపల ఎక్కడో పెట్టామనుకోండి, టీసీ వచ్చి టికెట్ చూపించు అంటే మళ్ళీ మనం బ్యాగ్స్ అన్ని ఆల్రెడీ ఎక్కగానే ఎక్కడో ఒక చోట సర్ది పెట్టుకుంటాం. మళ్ళీ టీసీ వచ్చి అడగగానే ఇవ్వాలంటే ఇబ్బంది పడకుండా ఈజీగా ఉండడం కోసం అయితే బ్యాగ్ లో పైన సైడ్ జిప్ లో పెట్టుకోవడం అయితే చాలా మంచిది. ప్యాకింగ్ లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మన మొబైల్ ఛార్జర్స్. ఇవి కంపల్సరీ. మొబైల్ ఛార్జర్ కానీ పవర్ బ్యాంక్ లాంటి ఏమన్నా ఉన్నా కానీ కంపల్సరీగా అయితే ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏమున్నా లేకున్నా మొబైల్ ఉండకుండా అయితే మనం అసలు ఉండలేము. అండ్ మళ్ళీ మన ఫోన్ పే, గూగుల్ పే కూడా దాంతోనే ఉంటుంది కాబట్టి అయితే కంపల్సరీగా అయితే మొబైల్ ఛార్జర్ అయితే కంపల్సరీగా అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ అండ్ పేస్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వీటితోటే మనకు పని ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అయితే ప్యాక్ చేసుకోండి. ఎందుకు అక్కడికి వెళ్ళినాక కూడా కొనుక్కోవచ్చు అనుకుంటున్నారేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇమీడియట్ గా దొరకకపోవచ్చు, టైం పడుతుండొచ్చు. అదే మన దగ్గర ఉందనుకోండి హ్యాపీగా తీసేసి బ్రష్ చేసుకొని ఏదైనా టిఫిన్ చేయడానికైనా వీలుంటుంది కదా. అందుకని చెప్పేసి అయితే కంపల్సరీగా అయితే వీటిని కూడా క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బట్టల ప్యాకింగ్ అన్నమాట. మేము ఎక్కడికన్నా కొత్త ప్లేస్లకు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 3 pairs అన్న కొత్త బట్టలు కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తాము. ఎందుకంటే కొత్త బట్టలతోటి కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి అయితే ట్రై చేయండి. మనం ఫస్ట్ ఎన్ని పేర్స్ పెట్టుకోవాలంటే మనం టోటల్ అక్కడ ఎన్ని రోజులు స్టే చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి డైలీ ఒక పేర్ లెక్కలు అయితే పెట్టుకోండి. అండ్ నైట్ ఎక్కడ తిరిగినా కానీ నైట్ వచ్చి పడుకుంటాం కాబట్టి అప్పటికి ఒక అట్లీస్ట్ ఒక 2 or 3 అయినా నైట్ వేర్ అయితే పెట్టుకోండి. పిల్లలకైతే మాత్రం మనం అక్కడ ఒక 10 days ఉంటున్నాం అనుకోండి, 10 days కి డేలా మొత్తం 10. మళ్ళీ అలాగే వాళ్ళు మట్టిలో ఆడుతుండొచ్చు, ఎక్కడెక్కడనో ఆడుతుండొచ్చు, వాళ్ళ డ్రెస్సులు పాడైపోతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువగానే పెట్టుకోవడానికి అయితే చూడండి. అలాగే బట్టలు ప్యాక్ చేసుకునేటప్పుడు ఏ పేరుకి ఆ పేరు అయితే ఒక దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ప్యాంటు, ఇది టాపు. సో ఈ రెండింటిని ఒకే దగ్గర అంటే ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ప్యాంట్ కూడా ఇందులోనే పెట్టేసి అయితే ఫోల్డ్ చేసుకొని ఒకే దగ్గర అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఒకటి పట్టి తీసినామంటే దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని వచ్చేటట్టుగా అయితే ప్యాక్ చేసుకోండి. అండ్ ఇందులోనే మనం ఇన్నర్ వేర్స్ కూడా నేను పెట్టేసుకుంటాను, అది చూపిస్తే బాగోదు కదా. మీరైతే అలా ప్యాక్ చేసుకోండి.
అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్ళే సీజన్ ని బట్టి కూడా మన బట్టల ప్యాకింగ్ అయితే ఉండాలి. మనం ఒకవేళ సమ్మర్ లో వెళ్తున్నామంటే మోస్ట్లీ కాటన్ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ హీట్ ఎక్కువ ఉందనుకోండి, మనం మామూలుగా సిల్క్ డ్రెస్ లాంటివి ఏమైనా తీసుకెళ్ళాం అనుకోండి, అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. అదే కాటన్ వేర్ అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మీరు సీజన్ బట్టి కూడా ఎలాంటి క్లాత్ ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ వింటర్ టైంలో కానీ వెళ్ళింటే స్వెటర్స్ అండ్ క్యాప్ లాంటివి అయితే కంపల్సరీగా అయితే క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడ వెళ్ళినాక కొనుక్కుందాంలే అనుకుంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉండి మనం అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అందుకనే మనం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతే కొంచెం ఈజీగా అవుతుంది. ఒకవేళ రైనీ సీజన్ లో వెళ్తే కూడా రైన్ కోట్స్ కానీ అంబ్రెల్లా లాంటివి కూడా క్యారీ చేయండి. ఎందుకన్నా మంచిది. మనం వెళ్ళిన చోట కొనుక్కుందాం అనుకుంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఇంద్రబాబు ఇంటికన్నా తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని అయితే ఆలోచన అయితే రాకుండా ఉంటుంది. ఎందుకన్నా మంచిది మనం మన ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకుని వెళ్ళడం అయితే మంచి ఐడియా. కొత్త బట్టలు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే టూర్ కి వెళ్ళేటప్పుడు వాటికి ఉన్నటువంటి ట్యాగ్స్ అన్ని అయితే తీసేసుకోండి. ఎందుకన్నా మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం హడావిడిలో ఉంటాం కాబట్టి అక్కడ తీసుకోవడానికి అవ్వదు. అందుకని వాటికి ఉన్న ట్యాగ్స్ ఇంకేమైనా స్టిక్కర్స్ ఉంటే కూడా అన్ని రిమూవ్ చేసుకుని ప్యాక్ చేసుకోండి. ఒకవేళ అక్కడికి వెళ్ళినాక కూడా తీసేసులే అనుకుంటే కొన్ని మనకు రావు. అలాంటప్పుడు సీజర్ లాంటివి అయితే ఇంట్లో ఉంటాయి, టక్కున కట్ చేసుకోవడానికి అవుతుంది. అదే అక్కడ అనుకోండి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన డ్రెస్సులకి కానీ వేటికైనా సరే ఏమైనా ట్యాగ్స్ ఉంటే మాత్రం ఇంటి దగ్గరనే రిమూవ్ చేసుకొని ప్యాక్ చేసుకోండి. మీరు కూడా ఇయర్ లో కనీసం ఒక్కసారైనా సరే ఏదన్నా లాంగ్ టూర్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. కంపల్సరీగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మీరే కంపల్సరీగా అరే నెక్స్ట్ హాలిడేస్ వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీరే ముందు అయితే టూర్ ప్లాన్ చేసుకుంటారు. కంపల్సరీగా మీ ఫ్యామిలీ తోటి ఒక్కసారన్నా ఇయర్లీ వన్స్ ఓన్లీ ఒక్కసారైనా టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మన దగ్గరలో ఉన్న ప్లేసెస్ కి అయితే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పిల్లలకు ఒక 2 days హాలిడేస్ వచ్చినా కూడా ఆ టైంలో వెళ్ళగలుగుతాము. కానీ లాంగ్ టూర్లకి పిల్లలకి హాలిడేస్ ఎక్కువ రోజులు వచ్చినప్పుడే వెళ్తేనే చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. అరే పిల్లలకి క్లాసెస్ పోతున్నాయి కదా అనే టెన్షన్ కూడా ఉండదు. అందుకనే సమ్మర్ లో ప్లాన్ చేసుకోండి. అలాగే సమ్మర్ లో కాకుండా కానీ దసరా హాలిడేస్ కానీ ఇంకా ఏమైనా లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యండి ఒక ప్లేస్ నైతే. ఆ తర్వాత ఆ ప్లేస్ కి ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి మన యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా వీడియోసే ఉన్నాయి. ఆ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ లో వెళ్ళాలి, లేదంటే ఏ బస్ లో వెళ్ళాలని చెప్పేసి అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ట్రైన్ లో అయినా బస్ లో అయినా కానీ ముందే టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ 1 month 1.5 month ముందే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే అదొక టెన్షన్ ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ముందే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఆ టైంకి వచ్చేసరికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. కొంచెం మనీ కట్ అయిపోయి అయితే మన మనీ అయితే మనకు వచ్చేస్తుంది. ఒకవేళ వెళ్తే మన సీట్లు మనకు ఉంటాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్టలు ప్యాక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి ఏమేమి బట్టలు కావాలో అవన్నీ తీసి అయితే ఫస్ట్ అన్ని మనకు కనిపించేటట్టుగా అయితే ఇట్లా చూడండి, ఇలా చూపించినట్టుగా అయితే సపరేట్ గా అయితే పెట్టుకోండి. ఇవి అన్ని నా బట్టలు, తర్వాత మా పాపవి, తర్వాత మా బుడ్డోనివి, ఇంకా మా జాను లేడు. మా జాను వచ్చిన తర్వాత తనకి ఏమేం కావాలో కూడా అవి కూడా సపరేట్ గా అయితే పెట్టిన తర్వాతనే బ్యాగ్ లో అయితే ప్యాక్ చేసుకోండి. అప్పుడే మనకు తెలుస్తుంది ఏం మిస్ అయినా ఏం మిస్ కాలేదని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఏం కావాలో వాటిని అన్ని తీసి పక్కకు పెట్టిన తర్వాతనే అన్ని సెట్ చేసుకున్న తర్వాతనే బ్యాగ్ లో పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసుకోండి. అప్పుడే మనకు చాలా ఈజీగా ఉంటుంది. బట్టల ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చిన్న పిల్లలను తీసుకొని వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక పారాసిటమాల్ అండ్ ఒక కోల్డ్ టానిక్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. ఎందుకంటే వెదర్ చేంజ్ అయితే పిల్లలకి ఫీవర్ రావచ్చు, కోల్డ్ అవ్వచ్చు, మెయిన్ గా అవే అవుతాయి. కాబట్టి 2 టానిక్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన మేకప్ ఐటమ్స్, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే సన్ స్క్రీన్ అయితే ఒకటి కంపల్సరీగా క్యారీ చేయండి. ఆ తర్వాత పర్ఫ్యూమ్, పిల్లల బాడీ లోషన్, మన బాడీ లోషన్, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్లు, లిప్స్టిక్, లిప్ బామ్, ఇలాంటి ఏవైనా సరే ఒక చిన్న
ఇలాంటి ఏవైనా సరే చిన్న బ్యాగ్ లో, నేనైతే ఎప్పుడైనా ఈ బ్యాగ్ లోనే తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. ఇలాంటి బ్యాగ్ అనే కదా, ఏదైనా ఒక చిన్న బ్యాగ్ లో తీసుకొని ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మనకు చాలా ఈజీగా దొరికేస్తాయి. అందుకని చెప్పేసి అయితే ఈ మేకప్ ఐటమ్స్ అన్ని ఒక చిన్న బ్యాగ్ లో వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీటితో పాటు సోప్స్, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సోప్స్ చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, 10 రూపీస్ 5 రూపీస్, అవే తీసుకెళ్ళండి. పెద్ద తీసుకొని వెళ్ళి క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటే ఒక చోట 2 days ఉన్నాం అనుకుంటే అక్కడ యూజ్ చేసి అక్కడ వదిలేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఇంకో సోప్, అలా ఒక 2-3 పేర్స్ అయితే తీసుకోండి. అది ఒక 5 రూపీస్ 10 రూపీసే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే మనం ఎక్కడన్నా లొకేషన్ నచ్చితే అక్కడ మనం స్పెట్స్ పెట్టుకొని దిగాలి ఫోటో అనుకుంటే అప్పటికక్కడ స్పెట్స్ దొరకపోవచ్చు. అందుకని ఇలాంటి గాగుల్స్ కూడా తీసి పెట్టుకోవడం బెస్ట్. మర్చిపోకుండా వీటిని కూడా ప్యాక్ చేసుకోండి. అలాగే ఈ మేకప్ ఐటమ్స్ తో పాటు కంపల్సరీగా క్యారీ చేయాల్సిన ఇంకో ఐటమ్ ఏంటంటే సేఫ్టీ పిన్స్ అండి. కంపల్సరీగా వీటిని కూడా క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లల డ్రెస్సులు కానీ మన డ్రెస్సులు కానీ చిరిగాయంటే టాయిలెట్ దగ్గరికి పరిగెత్తలేం కదా, అందుకని చెప్పేసి అయితే సేఫ్టీ పిన్స్ కూడా కంపల్సరీగా క్యారీ చేయండి. అన్ని సేఫ్టీ పిన్స్ ఒక చిన్న డబ్బాలో, ఇలాంటి కాకుండా ఇలా చిన్న డబ్బాలో అయినా వేసుకొని క్యారీ చేయండి కంపల్సరీగా. అలాగే మన వాచెస్, మనము ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక వాచ్ పెట్టుకోవాలనుకుంటాం, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఇంకో వాచ్ పెట్టుకోవాలనుకుంటాం కదా, అలాంటి మన వాచెస్ ఎన్ని ఉన్నా సరే వాటిని కూడా ఇలా మేకప్ బ్యాగ్ లోనే పెట్టుకున్నాం అనుకోండి, తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీటిని కూడా క్యారీ చేయండి. చిన్న పిల్లల బ్రాస్లెట్స్ కూడా ఏవైనా సరే ఈ మేకప్ బ్యాగ్ లోనే వేసుకుంటే మనకు తీసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి అయితే వాటర్ బాటిల్స్. పిల్లల కోసం ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, అండ్ మన కోసం ఒక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. ఎందుకు అక్కడికి వెళ్తే వాటర్ దొరకవా అనుకుంటే, కొన్ని చోట్ల వాటర్ బాటిల్స్ పూర్తిగా నిషేధించిన ప్లేసెస్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ అనుకోండి, ఊటీలో మాత్రం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఓన్లీ 5 లీటర్ వాటర్ బాటిలే దొరుకుతుంది. అలాంటప్పుడు ప్రతి చోటికి మనం 5 లీటర్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయలేం కదా, అందుకని చెప్పేసి మన ఓన్ బాటిల్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఎందుకన్నా మంచిదే. వాటర్ ఎక్కడన్నా 5 రూపీస్ కి 10 రూపీస్ కూడా అమ్ముతా ఉంటారు, వాటిని కొనుక్కొని కూడా ఇందులో స్టోర్ చేసుకొని మనం తాగడానికి అయితే వీలుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్స్ కొనాలంటే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇంటి నుంచి ఒక వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం అయితే మంచిది. వీటిని కూడా కంపల్సరీగా క్యారీ చేయండి. అలా ఇంకా అన్ని ఐటమ్స్ అయితే అన్ని ఒక చోట పెట్టుకున్న తర్వాతనే బ్యాగ్ లో ప్యాక్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. అప్పుడే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఈ ఐటమ్స్ మిస్ అయినాయి, ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే కవర్ చేసినని అనుకుంటున్నాను. ఏమైనా నేను మిస్ అయి ఉంటే మీరు కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ బ్యాగ్ లో ఈ బట్టలన్నీ ఈజీగా ఎలా పెట్టుకోవాలని చెప్పేసి అయితే నేను చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. వీటన్నిటితో పాటు ఒక ఎంటీ బ్యాగ్, ఇలాంటిది మనం షాపింగ్ చేసినప్పుడు ఇస్తారు కదా, ఇలాంటి బ్యాగ్ కూడా కంపల్సరిగా 1 లేదా 2 అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం విడిచేసిన బట్టల్ని మళ్ళీ ఫ్రెష్ బట్టలలో కలిపడం అంత బాగోదు కదా, ఇడిచిన బట్టలు ఇందులో పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి అయితే ఇలాంటి కవర్స్ కూడా ఒక 2-3 అయితే క్యారీ చేయండి. అది మీరు ఉండబోయే రోజులను బట్టి 1 సరిపోతుందా లేదా 2 సరిపోతుందా మీరే ఆలోచించుకొని అయితే క్యారీ చేయండి. విడిచిన బట్టల కోసం ఎలాగైతే ఇలాంటి కవర్స్ పెట్టుకుంటున్నారో, అలాగే తడి బట్టలు ఉంటే పెట్టుకోవడం కోసం కూడా ఇలాంటి ఒక చిన్న కవర్స్ 2-3 కూడా క్యారీ చేయండి. ఎందుకంటే మనం స్నానం చేసిన వెంటనే ఇంకా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేయాల్సి ఉంది, హోటల్ని వెకేట్ చేయాల్సి ఉంది అన్నప్పుడు ఆ తడి బట్టల్ని విడిచిన బట్టలతో వేసినా గానీ మిగతా బట్టలతో వేసినా కూడా అవి కూడా స్మెల్ వస్తాయి, బాగా తడిగా అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇలాంటి కవర్స్ కూడా క్యారీ చేయండి కంపల్సరీగా. చిన్నపిల్లలకి ఎలాగైతే పారాసిటమాల్, కోల్డ్ సిరప్ ఎలాగైతే క్యారీ చేస్తున్నామో, పెద్దవాళ్ళకి కూడా ఏమన్నా కాళ్ళ నొప్పులు వస్తే మో లాంటి, హెడేక్ వస్తే జెండు మో లాంటి, కోల్డ్ గిట్ అయితే విక్స్ లాంటివి కూడా క్యారీ చేయడం చాలా మంచిది. మనం ఎక్కడికైనా టూర్ కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ అనేది ఎప్పుడైనా ఆ రోజు కాకుండా వెళ్ళడానికన్నా ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ప్యాక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఆ 1 డే 2 డేలో కూడా మనకి ఇంకేమన్నా గుర్తుకొస్తే కూడా మళ్ళీ వాటిని కూడా బ్యాగ్ లో పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయామనుకో మర్చిపోయిన వాటిని మర్చిపోతాం అంతే, మళ్ళీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తుంది, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా ఊరికైనా కానీ టూర్కైనా కానీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆ రోజు హడావిడిగా కాకుండా 1 డే ఆర్ 2 డేస్ బిఫోరే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవడం అయితే చాలా మంచిది.
ఏ ఐటమ్ అయినా సరే మనం మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కొనుక్కుందాంలే అంటే మనకి టైంకి దొరకకపోవచ్చు, మన దగ్గరలో ఉండకపోవచ్చు. అందుకనే మోస్ట్లీ ఇంటి దగ్గర నుంచి అన్ని వస్తువులు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా సరే పిల్లలతో జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక బ్యాగ్ లేదా ఒక కవర్ సపరేట్ గా పెట్టుకోండి. అది ఈజీగా తీసుకోవడానికి ఉండేటట్టుగా. ఎందుకంటే అందులో పిల్లలకి ఇష్టంగా తినే స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా సరే అందులో క్యారీ చేయండి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దొరికే స్నాక్స్ ఐటమ్స్ మన పిల్లలకు నచ్చకపోవచ్చు, అది ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన ఇంటి దగ్గర నుంచే వాళ్ళు ఇష్టంగా తినే స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా సరే, వాళ్ళనే కాదు మనం కూడా తింటూ ఉంటాం కదా, అలాంటి ఐటమ్స్ ఏమైనా సరే ఒక బ్యాగ్ లో సపరేట్ గా ప్యాక్ చేసుకొని అది ఈజీగా తీసుకునేటట్టుగా బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిది. స్నాక్ ఐటమ్స్ లో మోస్ట్లీ డ్రై ఐటమ్సే క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే జర్నీ టైంలో వెట్ గా ఉండేటి ఏవైనా సరే అంత మంచి ఉండదు. అందుకనే డ్రై ఐటమ్సే క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫోన్ లో మెమొరీ స్టోరేజ్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. మన ఫోన్ లో చాలా వేస్ట్ ఫొటోస్ కానీ అన్నెసరీ ఫైల్స్ కానీ చాలా ఉంటాయి. ఏదైనా టూర్ కి వెళ్లే ముందు వాటిని అన్నిటిని డిలీట్ చేసుకొని స్టోరేజ్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ప్లేస్లలో చాలా ఫొటోసే దిగుతుంటాము. లొకేషన్ నచ్చిందంటే ఫోటో తీసుకుని ఉంటాము. అందుకని చెప్పేసి ఫోన్ లో స్టోరేజ్ లేకపోతే అవన్నీ మిస్ అవుతాం కదా. అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ మన ఫోన్ స్టోరేజ్ అయితే పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే చాలా సార్లు స్టోరేజ్ ప్రాబ్లం నాకు కూడా వచ్చింది. అందుకని చెప్పేసి అయితే ఈ విషయం చెప్తున్నాను. వీళ్ళైతే పవర్ బ్యాంక్స్ కూడా క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వేరే ఎక్కడికైనా ఒకేసారి ఒకే రోజు ఎక్కువ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలా చోట్ల ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం వల్ల మన బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అదే పవర్ బ్యాంక్స్ ఉంటే మనకు ఎంతైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే పవర్ బ్యాంక్స్ కూడా క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ని బట్టల్ని ఒకే బ్యాగ్ లో సర్దాలంటే మనకి స్పేస్ సరిపోదు కదా. అందుకని చెప్పేసి అయితే నేను ఈ వాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుంది, మన స్పేస్ ని ఎలా సేవ్ చేస్తుంది అని చెప్పేసి అయితే వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకే అర్థం అవుతుంది. వీలైతే మీరు కూడా ఒకటి కొని పెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. అంటే దూరానికి వెళ్ళినప్పుడు, అంటే టూర్స్, లాంగ్ జర్నీస్, లాంగ్ ట్రిప్స్ ఏమైనా వెళ్ళినప్పుడు మన చాలా లగేజ్ ని క్యారీ చేసే టైంలో మనకి స్పేస్ సేవింగ్ అయితే చాలా అవుతుంది. ఇది మీరు వీడియో చివరి వరకు చూస్తే ఇది ఎంత వరకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే మీకే అర్థం అవుతుంది. మోస్ట్లీ 2 బ్యాగ్లు క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకటి వచ్చేసి చాలా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి, అందులో మన బట్టలన్నీ పెట్టేటట్టుగా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ, మొబైల్స్, పవర్ బ్యాంక్స్ లాంటివి క్యారీ చేయడం కోసం అది కూడా ఇలా కాలేజ్ బ్యాగ్ లాంటివి అయితేనే తీసుకోండి. ఏం చక్క వెనకాల వేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే ఇలా పట్టుకొని జర్నీ చేయాలన్నా, ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే కాలేజ్ బ్యాగ్ లాంటిది ఒకటి కూడా క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన గోల్డ్ జ్యువెలరీ ఏదైనా సరే, గోల్డ్ ఐటమ్ ఏదైనా సరే మన బ్యాంక్ లో కానీ, లాకర్స్ లో కానీ ఎక్కడైనా పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ మన సోకులు చూపించుకోవడానికి కాదు. ముందే గోల్డ్ రేట్ చాలా ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి గోల్డ్ ఐటమ్స్ ఏవైనా సరే తీసేసి వెళ్ళండి. మామూలుగా గిల్ట్ వేసుకొని వెళ్తారా, లేదా అంటే ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, అవి మాత్రమే వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. గోల్డ్ ఐటమ్స్ ఏవైనా సరే తీసి ఇంట్లో పెట్టి వెళ్ళడానికే ట్రై చేసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. సో గోల్డ్ ముందే కొనలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గోల్డ్ ఐటమ్స్ ఏవి కూడా క్యారీ చేయకుండా ఉండడమే చాలా బెస్ట్. ఇవి జాను బట్టలు అన్నమాట. మిగతావన్నీ మావే. జానుకి ఇన్నైతే సరిపోతాయి కదా, బాయ్స్ కి ఎక్కువ ఏమి ఉండవు కదా. మన చిన్న పిల్లలకి, లేడీస్ కున్నన్ని చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ ఒక్క బ్యాగ్ లోనే ఎలా ఫిల్ చేస్తానో వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇవి టోటల్ గా 5 కవర్స్ అయితే వచ్చినాయి. ఇది చిన్న సైజ్ అనమాట. మిగతా ఇలాంటివేమో 2 సేమ్ సైజులు, ఇంకా దీనికన్నా కొంచెం పెద్దది 2 సేమ్ సైజులు, ఇంకొకటి చాలా పెద్దగా ఉంది. అది పెద్ద పెద్ద బెడ్షీట్లు కానీ, ఏమంటారు, పెద్ద పెద్ద దుప్పట్లు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అఫ్ కోర్స్ అలా కూడా మనం పెట్టుకోవచ్చు బట్టలు కావాలనుకుంటే. కాకపోతే నాకు ఇవి అయితే సరిపోతాయి అని చెప్పేసి అయితే ఈ చిన్న సైజ్ లో అయితే ఒక దాంట్లో మా బుడ్డోని బట్టలు పెట్టాను. ఇప్పుడు ఇందులో ఎన్ని పడితే చూసి అన్ని అయితే పెడతాను. చాలా బట్టలు ప్యాక్ చేసుకోవడానికి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఎలా అంటే, ఫస్ట్ మనం ఎన్ని క్లాత్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని ఇలా విడివిడిగా అయితే ఒక దానిపైన ఒకటైతే పెట్టుకోండి. ఎంత వీలైతే అంత పెద్దగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి ఎంత వీలైతే అంతవరకు అయితే పెట్టుకొని ఆ తర్వాత వీటిని తీసుకొని ఆ కవర్ లో అయితే పెట్టేసుకోండి. ఈ టిప్ అనేది వాక్యూమ్ కవర్స్ లేకున్నా కూడా నార్మల్ గా కూడా ఇలా పెట్టుకొని మామూలు బ్యాగ్ లో పెట్టుకున్నా కూడా స్పేస్ సేవింగ్ అయితే అవుతుంది. కావాలంటే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న డ్రెస్సులన్నిటిని మన వాక్యూమ్ కవర్ లో అయితే పెట్టేసుకోండి. ఒక కార్నర్ కి జరిపి పెట్టుకోండి. మిగతా కార్నర్ లో మిగిలిన బట్టల్ని కూడా ఫిల్ చేసుకోండి. చిన్నపిల్లలతో జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఒక రోజుకి 2 పేర్స్ చొప్పున అయితే పెట్టుకోవడం అయితే మంచిది. ఎందుకంటే వాళ్ళు వాటర్ లో ఆడొచ్చు, మట్టిలో ఆడొచ్చు. అలానే నైట్ వాళ్ళని పడుకోబెట్టలేం కదా, ఫ్రెష్ చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి పట్టుకుంటేనే వాళ్ళు కొంచెం హ్యాపీగా నిద్రపోగలుగుతారు. నైట్ టైం వేయడం కోసం అయితే ఈ డ్రెస్లను కూడా పెట్టేసుకున్నాను మా పాప కోసం. కవర్ చివర్లో కొంచెం స్పేస్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ కవర్ ని మనం సీల్ చేసుకోవాలి కాబట్టి. చూస్తున్నారుగా ఇలా కవర్ కి ఇదో ఎన్ని కవర్లు ఉంటే అన్ని ఇలా సీల్ చేయడానికి అయితే ఇలాంటి క్లిప్లు అయితే వచ్చాయి. దీంతో పట్టుకొని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ లాగితే హ్యాపీగా సీల్ అయిపోతుంది. మళ్ళీ విప్పదీయాలంటే అది కొంచెం లాగితే వచ్చేస్తుంది ఈజీగానే. ప్రతి కవర్ కి కూడా ఇలాంటి క్యాప్లు అయితే ఉన్నాయి. ఈ క్యాప్ ను తీసేసి వాక్యూమ్ పంపును పెట్టి ఒక సైడ్ తిప్పితే టైట్ అవుతుంది. తర్వాత దాన్ని పంప్ చేస్తే అందులో ఉన్న హెయిర్ అంతా బయటకైతే వచ్చేస్తుంది. ఈ పంపింగ్ చిన్నపిల్లలు చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా పిల్లలు అయితే ఒకరికొకరు నేనంటే నేనని చెప్పేసి అయితే కొట్టేసుకుంటున్నారు. మనకి పంపింగ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది అందులో హెయిర్ అంతా బయటికి వచ్చేది. ఎందుకంటే ఈ పంపు ఇంకా అందులో ఉన్న గాలి అంతా పోయింది అనేటప్పటికి ఈ పంప్ అయితే హార్డ్ అవుతుంది. అప్పటికి మనకు అర్థమైపోతుంది గాలి కవర్ లో ఉన్న హెయిర్ అంతా బయటికి వచ్చేసింది, ఇంకా చాలే అని చెప్పేసి అయితే మనకైతే తెలిసిపోతుంది. వీడియో చూస్తుంటే మీకు కూడా అర్థం అవుతుంది కదా అందులో ఉన్న హెయిర్ అంతా పోయి అది కవర్ అంతా ముడుచుకుపోయినట్టుగా అయితే అవుతా ఉంది అని. కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కవర్లను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఒక చిన్న హోల్ పడ్డా గానీ ఇదైతే ఇంకెందుకు పనికిరాదు మనకి. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ పంపును మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళాలి. లేదు అంటే మనం కవర్ లోంచి ఎయిర్ తీయడం అయితే మన వల్ల కాదు. ఇంకా అది ఓన్లీ ఈ పంపు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకనే మనం ఈ కవర్లు క్యారీ చేస్తున్నామంటే కంపల్సరీగా పంపు కూడా తీసుకొని వెళ్ళాలి. ఇది కూడా గుర్తుపెట్టు. స్పేస్ అనేది సేవ్ అవుతుంది కానీ వెయిట్ మాత్రం కంపల్సరీగా అయితే ఉంటుంది. మన బట్టల వెయిట్ ఎంత ఉండాలో అంత అయితే ఉంటుంది. వెయిట్ లో మాత్రం ఎలాంటి చేంజ్ అయితే రాదు. కవర్ లోంచి హెయిర్ అంతా తీసేసిన తర్వాత ఈ క్యాప్ నైతే పెట్టుకొని టైట్ గా అయితే తిప్పుకోవాలి. ఈ క్యాప్ మీద రాసి ఉంటుంది క్లోజ్ ఎటువైపు, ఓపెన్ ఎటువైపు అని చెప్పేసి. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ మనకి బట్టలు తీసుకోవాలన్నప్పుడు లాస్ట్ లో ఉన్నదని కొంచెం వెడల్పుగా అంటే హెయిర్ అంతా లోపలికి వచ్చేసి మళ్ళీ బ్యాగ్ పెద్దగా అయిపోతుంది. మనకు కావాల్సిన బట్టలు తీసేసుకొని మళ్ళీ ఒకసారి పంప్ చేసుకొని స్పేస్ సేవ్ అయితే చేసుకోవచ్చు. వీడియో ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళదైతే షేర్ చేయండి. బాయ్స్ కోసం ప్యాక్ చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ అయితే బెల్ట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే నైట్ జర్నీ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లాగో నైట్ షార్ట్స్ లోనే ఉంటారు కాబట్టి దానికి బెల్ట్ యూజ్ చేయరు. నెక్స్ట్ డే వేరే బట్టలు వేసుకొని బెల్ట్ కోసం వెతుక్కోవాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే మా జాను చాలా సార్లు ఆ మిస్టేక్ అయితే చేశాడు. అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత బెల్ట్ కోసం వెతకడం అవన్నీ చేశాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, బెల్ట్ అయితే కంపల్సరీగా ప్యాక్ చేసుకోండి. చూస్తున్నారుగా ఇంత ముందుకు మా బట్టలన్నీ ఎంత ప్లేస్ లో ఉంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న రోలోనే సెట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ లో మనం తీసుకున్న బ్యాగ్ లో ఇలా ఫిల్ చేసుకున్న కవర్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా ఆర్గనైజ్ చేసుకుని అయితే మనం కావాల్సిన చోటికి అయితే హ్యాపీగా తీసుకెళ్లొచ్చు. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక పెద్ద బ్యాగ్ తో పాటు ఇంకొక చిన్న కాలేజ్ బ్యాగ్ లాంటిది కూడా క్యారీ చేయండి అని చెప్పేసి. అదే ఇది. ఇందులో నాకు కొన్ని మిగిలిపోయిన వస్తువులన్నిటిని ఇందులో పెట్టుకొని అయితే నేనైతే మా టూర్ కి స్టార్ట్ అయ్యాను. మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.